Good morning, students. Today I am discussing about the topic is photorespiration. కాంతి శ్వాసక్రియ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. మనకి మామూలుగా తెలిసిన విషయం ఏం తెలుసు, మొత్తం ఫోటో డార్క్ పేజ్ గురించి తెలుసు. అదేవిధంగా మనకి అన్డార్క్ పేజ్ గురించి తెలుసు కదా, రెండు మనకి తెలిసిన విషయమే. అంటే కామన్గా ఏం జరుగుతుందంటే మొత్తం రెస్పిరేషన్ అనేది ప్లాంట్స్ తీసుకుంటే ప్లాంట్స్ యొక్క సెల్స్లో కామన్గా జరిగేది రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది, శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా. అదేవిధంగా కొన్ని మొక్కలకి కాంతి లేకపోయినా కానీ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. లైట్ లేకపోయినా రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా లైట్ లేకపోయినా రెస్పిరేషన్ జరిగితే దాన్ని ఏమని పిలుస్తామంటే డార్క్ రెస్పిరేషన్గా, డార్క్ ఫేజ్గా పిలుస్తాం అనమాట. డార్క్ రెస్పిరేషన్గా పిలుస్తాం అనమాట. అదే మనకి లైట్లో జరిగింది అనుకోండి, దాన్ని ఫోటో రెస్పిరేషన్గా పిలుస్తాం అనమాట. ఫోటో రెస్పిరేషన్ లైట్లో జరిగితే దాన్ని ఫోటో రెస్పిరేషన్, డార్క్ రెస్పిరేషన్, అదేవిధంగా ఫోటో రెస్పిరేషన్ అని 2 types ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఫస్ట్ రెస్పిరేషన్ కామన్గా అన్ని మొక్కల్లోనూ జరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిన విషయమే. అన్ని కణాంగాల్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఈ లైట్ లేకుండా జరిగేదాన్ని అయితే మనం డార్క్ రెస్పిరేషన్గా పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా చాలా కాలం వరకు మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ ఉన్నదన్న విషయమే తెలియదు అనమాట. డెక్కర్ అండ్ టియో అనే శాస్త్రవేత్తలు వీళ్ళు డెక్కర్ అండ్ టియో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ మనకి ప్లాంట్స్ యొక్క క్లోరోప్లాస్ట్లో ఈ ఫోటో రెస్పిరేషన్ ఇంకొక రకమైన రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఆ రెస్పిరేషన్ పేరే ఫోటో రెస్పిరేషన్ అనే విషయాన్ని ఈ డెక్కర్ అండ్ టియో అనే శాస్త్రవేత్తలు ఇద్దరు తెలియజేశారనమాట. అంతకుముందు అసలు ఈ రెస్పిరేషన్ జరుగుతుంది అన్న విషయం తెలియదు అనమాట. వీళ్ళు తర్వాత ఏం చేశారంటే డెక్కర్ అండ్ టియో వీళ్ళు ఒక ఈ క్లోరోప్లాస్ట్ సెల్స్లో ఇంకొక రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. ఆ రెస్పిరేషన్ పేరే ఫోటో రెస్పిరేషన్ అని డెక్కర్ అండ్ టియో అని ఇద్దరు శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట. వీళ్ళ ప్రకారం మామూలుగా అయితే మనకి రెస్పిరేషన్ జరగాలంటే ఆ రెస్పిరేషన్కి అది మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ అనేది జరుగుతుందని తెలుసు కదా. అదే మనకి ఫోటో రెస్పిరేషన్ అనుకోండి, అక్కడ మనకి రెస్పిరేషన్కి అయితే మైటోకాండ్రియా ఒకటే సరిపోతుంది. కానీ ఇక్కడ అయితే ఫోటో రెస్పిరేషన్ జరగాలి అంటే ఏం కావాలంటే ఇది 3 మనకి పెరాక్సిజోమ్స్లోను, మైటోకాండ్రియాలోను, క్లోరోప్లాస్ట్లో 3 వాటిలో కూడా మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్స్, మూడోది వచ్చి మనకి క్లోరోప్లాస్ట్ అనమాట. ఈ 3 అవసరం అవుతాయి అనమాట. ఫోటో రెస్పిరేషన్ జరగాలంటే ఈ 3 అవసరం అవుతాయి. ఫోటో రెస్పిరేషన్ జరగాలంటే మైటోకాండ్రియా ఉండాలి, క్లోరోప్లాస్ట్ అండ్ పెరాక్సిజోమ్స్. అదే మామూలుగా రెస్పిరేషన్ అయితే ఓన్లీ మైటోకాండ్రియాలో జరుగుతుంది అనమాట. మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. దానికి దీనికి అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఈ 3 చెప్పుకున్నాం కదా, దాంట్లో మనకి గ్లైకాలసిస్ కూడా, ఈ గ్లైకాలసిస్, క్రెబ్స్, ఎలక్ట్రాన్ చర్యలు కూడా ఈ 3 మాత్రం దీంట్లో జరగవు అనమాట. క్రెబ్స్ కానీ, గ్లైకాలసిస్ కానీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కానీ జరగవు. ఈ క్రెబ్స్ మనం ఈ చెప్పుకున్న పెరాక్సిజోమ్స్లో కానీ, మైటోకాండ్రియా కానీ, క్లోరోప్లాస్ట్లో క్రెబ్స్ రియాక్షన్స్ కానీ, గ్లైకాలసిస్ రియాక్షన్స్ కానీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కానీ 3 మాత్రం జరగవు అనమాట. మిగతా అన్ని రియాక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. మిగతా రియాక్షన్స్ మాత్రం ఇక్కడ జరుగుతాయి, ఇవి మాత్రం ఇక్కడ జరగవు అనమాట. గ్లైకాలసిస్, క్రెబ్స్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇవి మాత్రం జరగవు అనమాట. ఇప్పుడు మనకు తెలిసింది కదా డార్క్ ఫేజ్ అంటే ఏంటో, ఫోటో రెస్పిరేషన్ అంటే కాంతి సమక్షంలో జరిగే శ్వాసక్రియ ఏదైతే ఉందో దాన్ని కాంతి శ్వాసక్రియగా చెప్తున్నాం. కాంతి లేకుండా జరిగేదాన్ని నిష్కాంతి శ్వాసక్రియగా పిలుస్తాం అనమాట. ఈ కాంతి శ్వాసక్రియని మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డెక్కర్ అండ్ టియో అనే శాస్త్రవేత్తలు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు మనకి C3 ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి. C3 ప్లాంట్స్లో మనం ఆల్రెడీ C3, C4 రెండు మాట్లాడేసుకున్నాం. హెర్ట్జ్ సైకిల్, కెల్విన్ సైకిల్ అని చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు C3 ప్లాంట్స్ తీసుకున్నామంటే శ్వాసక్రియ జరగడానికి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారంటే
ఎవరు అవసరం అవుతారంటే రుబిస్కో అనమాట. ఆర్యుబిపిని ఏమని పిలుస్తాం మనం? రుబిస్కో అని పిలుస్తాం కదా. రుబిస్కో అనేది ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ C3 ప్లాంట్స్ లో ఫోటో రెస్పిరేషన్ జరగాలంటే ఈ రుబిస్కో ఎంజైమ్ చర్య కారణం అనమాట. మనకి ఏదో కెల్విన్ సైకిల్లో తీసుకున్నాం అనుకోండి, ఈ కెల్విన్ సైకిల్లో తీసుకుంటే ఈ ఎంజైమ్ మనకి ఎలా ఉంటుంది? ఆర్యుబిపి కార్బాక్సిలేషన్ చేసి రుబిస్కోగా చేంజ్ అవుతుంది. ఆర్యుబిపి కార్బాక్సిలేషన్ చెందుతుంది కదా, చేసి ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? కార్బాక్సిలేషన్లో ఈ ఆర్యుబిపి ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని అది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా ఇది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్యుబిపి ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్కడ? కెల్విన్ సైకిల్లో తీసుకుంటే అనమాట. ఇక్కడ దీన్ని ఇక్కడైతే ఏమని పిలుస్తున్నాం? రుబిస్కోగా పిలుస్తున్నాం. అక్కడ కూడా మనం ఆర్యుబిపిని ఏమని పిలిచాము? రుబిస్కో అని నిక్ నేమ్గా పిలుస్తారని చెప్పుకున్నాం కదా. ఓకేనా? అంటే మనం కెల్విన్ సైకిల్లో తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎసిమిలేషన్ గురించి అక్కడ నేర్చుకుంటాం. ఫిక్సేషన్ లేదా ఎసిమిలేషన్ గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. కార్బన్ డైఆక్సైడ్ని ఆర్యుబిపి అబ్జర్వ్ చేసుకొని ఏ విధంగా కన్వర్ట్ అయ్యింది అన్నది మనం అక్కడ చూస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్యుబిపి నుండి ఏం ఫామ్ అవుతాయంటే 2 ఫాస్ఫోగ్లిజరిక్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ అక్కడ కూడా ఏం ఫామ్ అవుతున్నాయి? 2 ఫాస్ఫోగ్లిజరిక్ మాలిక్యూల్స్ ఆర్యుబిపి నుంచి. దీన్ని ఏమని పిలుస్తాం? ఆర్యుబిపి అని పిలుస్తాం కదా. ఆర్యుబిపి నుంచి 2 పీజీఏ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. 2 పీజీఏ మాలిక్యూల్స్. రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ నుంచి 2 ఫాస్ఫోగ్లిజరిక్ మనకి గ్లిజరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ 2 ఫామ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇదే ఎంజైమ్ మనకి రుబిస్కో లేదా ఆర్యుబిపి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఎంజైమ్ మనకి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ గాడుతున్నది అనుకోండి, తక్కువ కార్బన్ డైఆక్సైడ్ గాడతా, అదేవిధంగా అధిక ఆక్సిజన్ గాడతా. తక్కువేమో కార్బన్ డైఆక్సైడ్ గాడతా, అదేవిధంగా ఎక్కువ ఆక్సిజన్ గాడతా. ఈ 2 గాడతల వద్ద ఏమవుతుందంటే ఆర్యుబిపి ఆక్సినేజ్ అనే ఎంజైమ్గా పనిచేస్తుంది అనమాట. ఆర్యుబిపి ఆక్సినేజ్ అనే ఎంజైమ్గా ఈ ఆర్యుబిపి పనిచేస్తుంది. హైగా ఏముంది అక్కడ? ఆక్సిజన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా లోగానేమో కార్బన్ డైఆక్సైడ్ డెన్సిటీ లోగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఆర్యుబిపి ఎలా పనిచేస్తుంది? ఆర్యుబిపి కార్బాక్సినేజ్ అనే ఎంజైమ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆర్యుబిపి కార్బాక్సినేజ్ అనే ఎంజైమ్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్యుబిపి కార్బాక్సినేజ్ అనే ఎంజైమ్ ప్రభావం వల్ల ఇప్పుడు ఆక్సీకరణం చెంది 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, అదేవిధంగా 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. 2 ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్, 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఆర్యుబిపి కార్బాక్సిలిక్ ఎంజైమ్ వల్ల ఏమి మనకి ఫామ్ అవుతున్నాయి? 2 ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్, 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్, 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ 2 ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్లో ఇది ఏం చేస్తుందంటే అది ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. ఆక్సిడేషన్ చర్యలకు లోనై ఇది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. 2 ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఆక్సిడేషన్ చర్యలకు లోనవుతుంది అనమాట. ఆక్సిడేషన్ చర్యలకు లోనై ఇది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది?
కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేయడాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఫోటో రెస్పిరేషన్గా పిలుస్తున్నాం అనమాట. ఏదైతే మనకి 2-ఫాస్ఫోగ్లిజరిక్ గ్లైకాలిక్ యాసిడ్ ఉందో ఇది ఆక్సిడేషన్ చర్యలకు లోనవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అవడాన్ని ఏమని పిలుస్తున్నాము ఫోటో రెస్పిరేషన్గా పిలుస్తున్నాం అనమాట. అదే మనకి C3 ప్లాంట్స్లో ఈ రుబిస్కో అనేది ఎక్కడ ఉంటుందంటే పత్రాంతర కణాల్లో ఉంటుంది అనమాట. రుబిస్కో ఎక్కడ ఉంటుందంటే పత్రాంతర కణాల్లో ఈ రుబిస్కో అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఇలా ఇది పత్రాంతర కణాల్లో రుబిస్కో ఎంజైమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కాంతి వేగం చర్య ఎక్కువ అవుతుంది అనమాట. కాంతి వేగం ఎలా ఉంటుంది వేగంగా జరుగుతుంది అనమాట. కాంతి వేగం ఎక్కువగా ఉండడం వల్ల కాంతి శ్వాసక్రియ అనేది వేగంగా ఈ పత్రాంతర కణాల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనకి C3 ప్లాంట్స్లో తీసుకున్నాం అనుకోండి, C4 ప్లాంట్స్లో అయితే పత్రాంతర కణాల్లో ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. అదే C4 ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి పుంజ కవచ కణాల్లో జరుగుతుంది అనమాట. మనం హచస్లాగ్ సైకిల్ వేసుకున్నప్పుడు పత్రాంతర కణాలు అదేవిధంగా పుంజ కవచ కణాలు రెండు వేసుకున్నాం, గుర్తుందా లేదా? సైకిల్ ఫార్మేషన్ వేసుకున్నప్పుడు పత్రాంతర కణాలు అదేవిధంగా పుంజ కవచ కణాల్లో వేసుకున్నాం. పైరువిక్ యాసిడ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యింది వేసుకున్నాం, గుర్తుంది కదా? ఏ విధంగా దేంట్లోకి పత్రాంతర కణాల్లోంచి పుంజ కవచ కణాల్లోకి ఎలా వచ్చింది అనేది. ఇక్కడ మరి అది హచస్లాగ్ అంటే C4 ప్లాంట్స్దే కదా. అంటే ఇప్పుడు C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే పుంజ కవచ కణాల్లో జరుగుతుంది అనమాట. పుంజ కవచ కణాల్లో ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పుంజ కవచ కణాల్లో ఈ CO2 ఫిక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. CO2 ఫిక్సేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి నాళిక పుంజ కవచాల్లో CO2 అధిక గాఢతలో ఉందనుకోండి. అధిక గాఢతలో ఉండడం వల్ల ఏమవుతుందంటే రుబిస్కో ఎంజైమ్ కార్బాక్సిలేషన్ చర్యల్లో మాత్రమే పాల్గొంటుంది అనమాట. కార్బాక్సిలేషన్ చర్యల్లో మాత్రమే ఈ రుబిస్కో ఎంజైమ్ అనేది పాల్గొంటుంది. అధిక గాఢతలో ఈ పుంజ కవచ కణాల్లో అధిక గాఢతలో కనుక కార్బన్ డైఆక్సైడ్ ఉంటే రుబిస్కో కార్బాక్సిలేషన్ చర్యల్లో మాత్రమే ఇది పాల్గొంటుంది అనమాట. కాబట్టి ఈ C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. కార్బన్ డైఆక్సైడ్ అధిక గాఢతలో ఉండి కార్బాక్సిలేషన్ చర్యల్లో మాత్రమే రుబిస్కో పాల్గొంటుంది. కాబట్టి దీంట్లో మనకి ఫోటో రెస్పిరేషన్ అనేది C4 ప్లాంట్స్లో జరగదు, C3 ప్లాంట్స్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి కాంతి శ్వాసక్రియలో జరిగే రసాయన చర్యలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం అనమాట. కాంతి శ్వాసక్రియలో జరిగే రసాయన చర్యలు. కాంతి శ్వాసక్రియలో జరిగే ఇప్పుడు మనం ఏదైతే రిపిలోజ్ బిస్ఫాస్ఫేట్ని RUBPని రుబిస్కోగా పిలుస్తున్నాం కదా. రిపిలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సినేజ్ అనే ఎంజైమ్ అనమాట. రిపిలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సినేజ్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము రుబిస్కోగా పిలుస్తున్నాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నాము రుబిస్కోగా పిలుస్తున్నాం. రిపిలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సినేజ్. దీన్ని సింపుల్గా ఇంత పొడుగు పిలవకుండా రిపిలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సినేజ్ అని పిలవకుండా దీన్ని సింపుల్గా ఎవరు పిలుస్తున్నాము రుబిస్కోగా పిలుస్తున్నాం అనమాట. ఈ రుబిస్కో ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ సమక్షంలో ఏం చేస్తుందంటే ఆక్సీకరణం చెందుతుంది అనమాట. ఆక్సీకరణం చెంది ఇది ఏం చేస్తుందంటే 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ని అదేవిధంగా 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ రుబిస్కో లేదా RUBP లేదా రుబిస్కో ఇది ఏం చేస్తుంది ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. ఆక్సిడేషన్ చెంది ఇది 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ని అదేవిధంగా 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. అది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఈ రెండు కూడా మాలిక్యూల్స్ ఫామ్ అయ్యేది
క్లోరోప్లాస్ట్ లో ఫామ్ అవుతాయి అనమాట. ఇవి రెండు మాలిక్యూల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? క్లోరోప్లాస్ట్ లో ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఆర్యుబిపి కనుక తీసుకున్నాం అనుకోండి, ఆర్యుబిపి తీసుకుంటే దాని ఈక్వేషన్ ఏ విధంగా వేసుకుంటామంటే CH2OP దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం ఆర్యుబిపి, రిబ్లోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్, రిబ్లోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లేదా ఆర్యుబిపి. రిబ్లోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లేదా ఆర్యుబిపిగా దీన్ని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? ఆర్యుబిపి ఆక్సిజన్ సమక్షంలో ఏం చేస్తుంది? ఇది ఆక్సిజన్ సమక్షంలో ఇది ఎలా ఎలా ఏర్పడుతుంది? ఇది టూ ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. టూ ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ అండ్ రెండవది ఏంటి? 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుంది? 2-ఫాస్ఫోగ్లిసరిక్ 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆర్యుబిపి ఆక్సిజన్ సమక్షంలో ఆర్యుబిపి ఏం చేస్తుంది? ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిడేషన్ చెంది ఇది ఏం చేస్తుంది? 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ ని అదేవిధంగా ఏం చేస్తుంది? ఇది 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది అనమాట. 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ లో ఇప్పుడు మనకి 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ ఉంది కదా, ఈ 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఏమవుతుందంటే ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయి గ్లైకాలిక్ ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయి గ్లైకాలిక్ ఆమ్లం మాత్రం ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫాస్ఫటేజ్ ఎంజైమ్. టూ ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి
2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి కంపల్సరీ వాటర్ అనేది ఇంపార్టెంట్ కదా. దీని నుంచి ఏమవుతుందంటే ఒక ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయి దీని నుంచి ఏమవుతుంది ఒక ఫాస్ఫేట్ 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి గ్లైకాలిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుంది అన్నది గ్లైకాలిక్ యాసిడ్ గా ఇది ఫామ్ అవుతుంది. ఈ చర్యకి మనకి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఇక్కడ వేసుకుంటాం కదా, ఈ చర్యకి ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫాస్ఫేటేజ్ గ్లైకాలిక్ యాసిడ్ మరియు ఫాస్ఫోరిక్ యాసిడ్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఫాస్ఫోరిక్ యాసిడ్ కూడా HOP అని పిలుస్తాం. ఇక్కడ మనకి 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఇక్కడ ఒక ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోవడం వల్ల గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ తో పాటు ఫాస్ఫోరిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట ఈ చర్యలో. ఇక్కడ ఈ గ్లైకాలిక్ యాసిడ్ నుంచి 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయి మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఫామ్ అవడానికి ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఈక్వేషన్ ఇక్కడ మీరు పొడవుగా వేసుకొని ఫాస్ఫేటేజ్ అక్కడ రాసుకోండి. ఇది మొత్తం అంతా కూడా మనం వేసుకుంటున్న ఈక్వేషన్స్ సేమ్ సైకిల్ ఫార్మేషన్లో ఇచ్చాడు అనమాట. సేమ్ మనం వేసుకుంటున్న ఈక్వేషన్స్ ఏతున్నాయి సేమ్ అవే సైకిల్ ఫార్మేషన్లో ఇచ్చాడు. ఆ సైకిల్ ఫార్మేషన్ మీకు సెండ్ చేసేస్తాను చూసుకోండి. ఓకేనా, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇదంతా కూడా సెకండ్ ఈక్వేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్లైకాలిక్ యాసిడ్ ఇది 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ గా ఫామ్ అవడం అంతా కూడా మనకి హరిత రేణువులో క్లోరోప్లాస్ట్ లో మనకి ఈ లైట్ సమక్షంలో ఇదంతా జరుగుతుంది అనమాట. కాంతి సమక్షంలో హరిత రేణువులో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇది ఈ కాంతి సమక్షంలో మనకి ఏదైతే మనకి హరిత రేణువులో జరిగిందో గ్లైకాలిక్ యాసిడ్ ఫామ్ అవడం అంతా కూడా అక్కడ జరిగింది కదా. ఈ గ్లైకాలిక్ యాసిడ్ ఏమవుతుందంటే పెరాక్సిజోముల చేత ఇది ఏం చేస్తుందంటే ఈ గ్లైకాలిక్ యాసిడ్ పెరాక్సిజోమ్స్ అనే కణాంగాల్లోకి ఇది ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ ఏమవుతుంది పెరాక్సిజోమ్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ మెటీరియల్ అంతా కూడా ఇవి మనకి ఈ పెరాక్సిజోమ్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే హరిత రేణువుల కణజాలంలోనే ఉంటాయి ఇవి కూడా. అంటే ఇప్పుడు పక్క ఇంటికి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కొన్ని పక్క ఇళ్ళకి ఎలా వెళ్తూ ఉంటాం మనం, అదేవిధంగా ఈ క్లోరోప్లాస్ట్ వేసుకుంటాం కదా, ఈ క్లోరోప్లాస్ట్లోనే ఇప్పుడు సైకిల్ ఫార్మేషన్ వేసుకున్నప్పుడు మనం ఇలా 3 సైకిల్స్ వేసేసుకుంటాం. ఇలా 3 సైకిల్స్ వేసేసుకుంటాం. అంటే అప్పుడు ఒక దాంట్లోకి వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంతే సైకిల్ ఫార్మేషన్ ఆ విధంగా వేసుకుంటాం మనం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కనే మొత్తం అంతా క్లోరోప్లాస్ట్ మొత్తం ప్లాంట్ యొక్క మొత్తం సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనకి గ్లైకాలిక్ యాసిడ్ బేస్ లో ఫామ్ అయింది. ఫామ్ అయిన గ్లైకాలిక్ యాసిడ్ ఏమవుతుంది అదే క్లోరోప్లాస్ట్ నుంచి ఇంకా కింద భాగాల్లోనే క్లోరోప్లాస్ట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఏమవుతుంది పెరాక్సిజోమ్లోకి ఈ క్లోరోప్లాస్ట్ లో ఎవరున్నారంటే పెరాక్సిజోమ్స్ ఉంది. ఈ గ్లైకాలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే క్లోరోప్లాస్ట్ లోని పెరాక్సిజోమ్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ భాగం నుంచి ఈ భాగానికి వచ్చింది అంతే, ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఏం చేసింది ట్రాన్స్ఫర్ అయింది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ కూడా క్లోరోప్లాస్ట్ కి దగ్గరగానే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా గ్లైకాలిక్ యాసిడ్ ఏం చేస్తుంది క్లోరోప్లాస్ట్ కి దగ్గరగానే ఉంటుంది. పెరాక్సిజోమ్స్ లో ఉన్నా కానీ క్లోరోప్లాస్ట్ కి దగ్గరగానే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ పెరాక్సిజోమ్లో
ఎవరున్నారు? గ్లైకాలిక్ యాసిడ్ పెరాక్సిజోమ్స్ లోకి వచ్చింది కదా, వచ్చి హరిత రేణువులకి ఇది దగ్గరగా ఉందన్నమాట. దగ్గరగా ఉండి ఈ పెరాక్సిజోమ్ లో గ్లైకాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ గ్లైకాలిక్ యాసిడ్ ఇది మళ్ళీ ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చెందుతుంది. 2-ఫాస్ఫో మనకి గ్లిసరిక్ యాసిడ్ గ్లైకాలిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చెంది గ్లైకాలిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. మళ్ళీ గ్లైకాలిక్ యాసిడ్ మళ్ళీ ఏం చేస్తుంది? ఆక్సిడేషన్ చెందుతుంది. ఆక్సిడేషన్ చెంది గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది అనమాట. గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. దీనికి ఎవరు హెల్ప్ చేస్తారంటే గ్లైకాలిక్ ఆమ్ల ఆక్సిడేజ్ అనే ఎంజైమ్, గ్లైకాలిక్ ఆమ్ల ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? పెరాక్సిజోమ్ లోనే గ్లైకాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఆక్సిడేషన్ చెంది గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. ఇది గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఫామ్ అవడానికి గ్లైకాలిక్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఇది మరలా ఆక్సిడేషన్ చెందుతుంది. మరలా ఏం చేస్తుంది? ఆక్సిడేషన్ చెందుతుంది. ఆక్సిడేషన్ చెంది ఇది ఏం చేస్తుందమ్మా? గ్లైఆక్సాలిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది అనమాట. గ్లైఆక్సాలిక్ యాసిడ్ గ్లైఆక్సాలిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ గ్లైఆక్సాలిక్ యాసిడ్ తో పాటు ఇక్కడ ఏముంటుంది? చర్యలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా H2O2 కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఈ చర్యలో ఏం ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఏ ఎంజైమ్ చర్య వల్ల ఫామ్ అవుతుందంటే కెటలైజ్ అనే ఎంజైమ్ చర్యల వల్ల ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి గ్లైసాలిక్ యాసిడ్ అనేది దేని వల్ల ఫామ్ అయింది? ఏ ఎంజైమ్ చర్య వల్ల ఫామ్ అయిందంటే గ్లైకాలిక్ ఆక్సిడేజ్. గ్లైకాలిక్ ఆక్సిడేజ్ ఎంజైమ్ చర్యల వల్ల ఈ గ్లైకాలిక్ యాసిడ్ కాస్త గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. ఈ గ్లైఆక్సాలిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడే ఇక్కడ మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా H2O2 కూడా ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఈ H2O2 కెటలైజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇది విచ్ఛిన్నమై ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ H2O2 ఏం చేస్తుంది? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ H2O2 ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే కెటలైజ్ ఎంజైమ్ చర్య వల్ల లైసిస్ అయిపోతుంది అనమాట. లైసిస్ అయిపోయి ఇది ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇది కెటలైజ్ ఎంజైమ్ చర్య వల్ల లైసిస్ అయిపోయి దేన్ని మనకి రిలీజ్ చేస్తుందంటే ఆక్సిజన్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో మనకి ఈ గ్లైకాలిక్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇది గ్లైఆక్సాలిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. దీంతో పాటు ఎవరిని ఫామ్ చేసింది? హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. ఈ ఫామ్ అయినప్పుడు ఈ ఫామ్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ కెటలైజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఇది ఏం చేసిందంటే లైసిస్ అయిపోయింది. కెటలైజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల లైసిస్ అయిపోయి ఇది ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసింది అనమాట. ఏం చేసిందమ్మా? ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసింది. ఇది థర్డ్ రియాక్షన్ అనమాట. ఇదేంటిది? థర్డ్ రియాక్షన్.
నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్. ఇప్పుడు మనకి ఆల్రెడీ గ్లయాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా. ఈ గ్లయాక్సిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ అమైనేషన్ చర్యలు జరుగుతాయి అన్నమాట. గ్లయాక్సిలిక్ యాసిడ్లో ట్రాన్స్ అమైనేషన్ చర్యలు జరిగి గ్లైసిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. గ్లైసిన్ ఫామ్ అవుతుంది. ఓకేనా. గ్లయాక్సాలిక్ యాసిడ్. ఈ గ్లయాక్సాలిక్ యాసిడ్ నుంచి మనకి ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల ఏం చర్యలు జరుగుతున్నాయమ్మా ఇక్కడ? ట్రాన్స్ అమైనేషన్ చర్యల వల్ల. ట్రాన్స్ అమైనేషన్ చర్యల్లో గ్లూటమిక్ యాసిడ్ అనేది పాల్గొంటుంది అన్నమాట. ట్రాన్స్ అమైనేషన్ చర్యలు జరిగేటప్పుడు గ్లూటమిక్ యాసిడ్ దీంట్లో పాల్గొంటుంది. ఈ రియాక్షన్ గ్లూటామిక్ యాసిడ్ అన్నమాట. ఇది గ్లూటామిక్ యాసిడ్ రియాక్షన్. ట్రాన్స్ అమైనేషన్ చర్యలో గ్లూటామిక్ యాసిడ్ ఇది పాల్గొంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లయాక్సాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా మనకి కన్వర్ట్ అవుతుంది? గ్లైసిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. దేనిగా కన్వర్ట్ అవుతుంది? ఇది గ్లైసిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లైసిన్ గా కన్వర్ట్ అయింది. మరి ఇది గ్లైసిన్ గా కన్వర్ట్ అవ్వడానికి గ్లయాక్సిలేజ్ అమైనో ట్రాన్స్ఫరెన్స్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. గ్లయాక్సిలేజ్ అమైనో ట్రాన్స్ఫరేజ్. గ్లయాక్సిలేజ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ నెక్స్ట్ ఈ గ్లైసిన్ తో పాటు ట్రాన్స్ అమైనేషన్ చర్యలో గ్లూటామిక్ యాసిడ్ ఎలా అయితే ఇక్కడ యూజ్ అయ్యిందో ఇక్కడ మనకి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్. ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది గ్లైసిన్ తో పాటు ఇది కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. గ్లైసిన్ తో పాటు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైతే గ్లయాక్సిలిక్ యాసిడ్ ఉందో ఈ గ్లయాక్సిలిక్ యాసిడ్ ట్రాన్స్ అమైనేషన్ చర్యలు జరగడం వల్ల దీంట్లో మనకి ట్రాన్స్ అమైనేషన్ చర్యలు ఏదైతే మనకి గ్లూటారిక్ యాసిడ్ ఉందో ఇది కూడా
పాల్గొంది అనమాట గ్లూటారిక్ యాసిడ్. ఈ గ్లూటారిక్ యాసిడ్ కూడా ఈ ట్రాన్సామినేషన్ చర్యలో పాల్గొంది. ఇప్పుడు మనకి ఈ ఏదైతే గ్లయాక్సాలిక్ యాసిడ్ ఉందో ఇది గ్లైసిన్గా ఫామ్ అవడానికి గ్లయాక్సాలిక్ ట్రాన్స్అమైలేజ్ అనే ఎంజైమ్ ట్రాన్స్ఫరేజ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. గ్లయాక్సిలేజ్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్. ఇప్పుడు మనకి గ్లైసిన్ ఫామ్ అయింది. గ్లైసిన్తో పాటు ఏం ప్రొడ్యూస్ అయింది? ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది దీంతో పాటు ఫామ్ అయింది అనమాట. ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఏదైతే గ్లైసిన్ ఉందో ఈ గ్లైసిన్ ఎక్కడ ఫామ్ అయింది? ఇది పెరాక్సిజోమ్స్లో. ఇది ఎక్కడ ఫామ్ అయింది? పెరాక్సిజోమ్స్లో ఫామ్ అయింది కదా. ఈ పెరాక్సిజోమ్స్ నుంచి ఇది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే పెరాక్సిజోమ్స్ నుంచి మరలా మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మైటోకాండ్రియాలో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఎలా వేసుకుంటాము వీటిని? ఈ విధంగా సైకిల్ ఫార్మేషన్ వేసుకుంటాం. ఇది క్లోరోప్లాస్ట్గా చెప్పుకుంటాం. ఇది పెరాక్సిజోమ్స్ అంటాం. మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో నుంచి పెరాక్సిజోమ్స్ నుంచి ఎక్కడికి? మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్మేషన్ ఇలా సైకిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 2-ఫాస్ఫో ఆర్యూబిక్ 2-ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గ్లైకాలిక్ యాసిడ్ అదేవిధంగా 3-ఫాస్ఫో గ్లైకాలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా గ్లిజరిక్ గ్లైకాలిక్ యాసిడ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ గ్లైసిన్ ఇక్కడ నుంచి గ్లైసిన్ ఎక్కడికి వస్తుంది? మైటోకాండ్రియాలోకి. ఆ ఈక్వేషన్ పార్ట్ అంతా మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం అంతే. ఓకేనా? అదే మీకు సెండ్ చేస్తానని చెప్పింది ఇక్కడ అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పెరాక్సిజోమ్స్లో ఉన్న గ్లైసిన్ అక్కడ ఫామ్ అయిపోయిన గ్లైసిన్ కాస్త ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందమ్మా? మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనకి ఈ మైటోకాండ్రియాలో ఇది 2 మాలిక్యూల్స్తో కలిసింది అనమాట. గ్లైసిన్ ఏం చేస్తుంది? 2 మాలిక్యూల్స్తో కలిసి సిరైన్ అనే అణువుని ఫామ్ చేస్తుంది అనమాట. మైటోకాండ్రియాలో ఇది ఏం చేస్తుంది? 2 గ్లైసిన్ అణువులు కలిసి ఏం చేస్తుంది? ఇది సిరైన్ ఫామ్ చేస్తుంది అనమాట. మైటోకాండ్రియాలోకి వచ్చిన గ్లైసిన్ ఇంకొక గ్లైసిన్ మాలిక్యూల్తో కలిసి 2 గ్లైసిన్ మాలిక్యూల్స్ కలిసి 2 గ్లైసిన్ మాలిక్యూల్స్ కలిసి ఏం చేస్తున్నాయి? సిరైన్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఏం ఫామ్ చేస్తున్నాయి? సిరైన్ని ఫామ్ చేస్తున్నాయి. సిరైన్ ఇక్కడ ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఏదైతే 2 మనకి గ్లైసిన్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ గ్లైసిన్ మాలిక్యూల్స్ మైటోకాండ్రియాలో 2 ఇంకొక అణువుతో ఒక గ్లైసిన్ ఇంకొక గ్లైసిన్ మాలిక్యూల్తో కలిసి సిరైన్ అనే అణువుని ఫామ్ చేస్తుంది అనమాట. సిరైన్ అనే అణువుని ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇలా సిరైన్ అణువు మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత సిరైన్ అణువు అనేది ఏర్పడింది కదా. ఇప్పుడు మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ రియాక్షన్స్లో ఏమవుతుందంటే CO2 అనేది ఈ చర్యల వల్ల ఏమవుతుందంటే CO2 కూడా ఫామ్ అయింది అనమాట. ఏం ఫామ్ అయింది ఇక్కడ? ఈ చర్యల వల్ల ఈ గ్లైసిన్ సిరైన్గా
ఫామ్ అయ్యే రియాక్షన్స్లో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫామ్ అయింది అనమాట. దీంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా ఇంకే ఇక్కడ ఫామ్ అయింది NH3 కూడా ఫామ్ అయింది కదా. కార్బన్ డైఆక్సైడ్తో పాటు NH3 కూడా ఫామ్ అయింది. ఈ NH3 తిరిగి ఏం చేస్తుందంటే తిరిగి మరలా అమైనో యాసిడ్స్ రియాక్షన్స్లో పాల్గొంటుంది అనమాట. తిరిగి ఇది ఏం చేస్తుంది అమైనో యాసిడ్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్తో పాటు అమైనో యాసిడ్ ఫామ్ అయింది కదా, NH3 ఫామ్ అయింది కదా. ఈ అమైనో యాసిడ్స్ మళ్ళీ ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్ తిరిగి మరలా వేరే అమైనో యాసిడ్స్ ఫామ్ అవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇలాగా మరలా ఇది హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రియాక్షన్లో మరలా గ్లైసిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ గ్లైసిన్ నుంచి సిరైన్ ఫామ్ అయింది. సిరైన్తో పాటు ఇక్కడ మనకి ఈ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్తో పాటు అమైనో యాసిడ్ కూడా మనకి ఫామ్ అయింది. ఈ అమైనో యాసిడ్ ఏం చేస్తుందంటే మరలా ఇంకొక అమైనో యాసిడ్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా అమైనో యాసిడ్స్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే గ్లైసిన్ కూడా మరలా ఫామ్ అవుతుంది అనమాట. ఈ రియాక్షన్లో గ్లైసిన్ కూడా మరలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ గ్లైసిన్ మైటోకాండ్రియాలో ఫామ్ అయింది కదా. ఈ మైటోకాండ్రియాలో ఫామ్ అయిన గ్లైసిన్ మరలా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇది పెరాక్సిజోమ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ గ్లైసిన్ కాస్త పెరాక్సిజోమ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పెరాక్సిజోమ్లోకి ప్రవేశించి అక్కడ అది హైడ్రాక్సీ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అనమాట. హైడ్రాక్సీ పైరువిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇది హైడ్రాక్సీ పైరువిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి చివరికి అది గ్లిసరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుంది? గ్లిసరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది పెరాక్సిజోమ్స్లో గ్లిసరిక్ యాసిడ్. ఇప్పుడు ఈ గ్లిసరిక్ యాసిడ్ కాస్త ఎక్కడికి వెళ్తుందంటే మరలా హరితరేణువుకు పోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ మనకి ఇక్కడ గ్లిసరిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా. ఈ గ్లిసరిక్ యాసిడ్ ఇది ఇక్కడ మనకి ఇది హరితరేణువు, పెరాక్సిజోము, ఇది మైటోకాండ్రియాగా తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ మైటోకాండ్రియాలో ఎవరు ఏర్పడ్డారు? మైటోకాండ్రియాలో గ్లిసరిక్ యాసిడ్, చివరిగా గ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది కదా. ఇది ఎక్కడికి పోయింది? సిరైన్ నుండి పెరాక్సిజోమ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి గ్లిసరిక్ యాసిడ్ వెళ్ళిపోయింది. ఈ గ్లిసరిక్ యాసిడ్ ఇక్కడ నుంచి మళ్ళీ క్లోరోప్లాస్ట్లోకి వెళ్ళింది అనమాట. గ్లిసరిక్ యాసిడ్ పెరాక్సిజోమ్ మనకి మైటోకాండ్రియా నుంచి గ్లిసరిక్ యాసిడ్ పెరాక్సిజోమ్స్లోకి, పెరాక్సిజోముల్లో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? హరితరేణువుకి వెళ్ళింది అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి చేరింది? గ్లిసరిక్ యాసిడ్ వచ్చి హరితరేణువులోకి చేరింది అనమాట. ఇప్పుడు మనకి ఈ హరితరేణువులోకి క్లోరోప్లాస్ట్లోకి వచ్చి చేరిన గ్లిసరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి ఇది ఏం చేస్తుందంటే ఒక ఫాస్ఫేట్ని ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఫాస్ఫేట్ అంటే ఒక ఫాస్ఫేట్ బదిలీ చేయబడుతుంది. ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ గ్లిసరిక్ యాసిడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ PGF ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుందమ్మా? ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి గ్లిసరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. నేను లాస్ట్ 2 ఈక్వేషన్స్ ఇంక వేయలేదు, మీరు చూసుకొని వేసేసుకోండి. ఓకేనా. ఇది టోటల్గా ఫోటో రెస్పిరేషన్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. జాగ్రత్తగా వీడియో చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ నేను ఫోన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 11th నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కదా, జాగ్రత్తగా చూసి చదువుకుంటూ ఉండండి. ఓకేనా. థ్యాంక్ యూ.